అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. ఎక్కా పోలిన వైర్ మొక్కుని చచ్చిపోతాను. ప్రేమ చోట కొట్లాట ఉంటాయి, కొట్లాటున్న చోట ప్రేమ ఉంటది. ప్రేమ చోట కొట్లాట ఉంటాయి, కొట్లాటున్న చోట ప్రేమ ఉంటది. ముద్దతి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ రాక్. సో ఈరోజు వీడియో ఏంటంటే మన రింకోల పిల్ల మీద వాటర్ ఫ్యాంక్ చేస్తున్నాము. సో ఎట్లా అంటావు? క్రేజీ అంటావు? క్రేజీ అనంతం ఎట్లా పని చేస్తావు ఏడుకోవాలి. అది నా మీ ఎవ్వరు ఏమన్నది నన్నే ఎట్లా చేస్తావు చూడు. అంతా నువ్వే చేసినవరా అదిరా ఇదిరా అని చెప్పి నన్నే దెంగులు లెంగుతావు చూడు. వద్దు బా శివ, కాలి పిల్లి నాకు దెంగులు పడితే అంటే నువ్వు చేద్దాం 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 అంటున్నావు. ఎందుకు బా శివ? రష్ ఎప్పుకు రాసు ఫ్రాంకులు గింకులు నన్ను దెంగులు లెంగుతుంది. సబ్స్క్రైబర్స్ కోసం ఎంటర్టైన్మెంట్కి ఏమన్నా తిట్లు తిను, అంతే కదా? అంతే అది సరేనా? సో మాట్లాడతాడు శివ నాతో. అరే మాట్లాడకూడదు, అలుగుతుంది అంటే చీటింగ్ అంటే అలుగుతుంది. ప్రేమ చోట కొట్లాట ఉంటాయి, కొట్లాటున్న చోట ప్రేమ ఉంటది. ప్రేమ చోట కొట్లాట ఉంటాయి, కొట్లాటున్న చోట ప్రేమ ఉంటది. అడ్డిల్ నన్నైతే ముడ్డ కొడుతురుగా, కానీ సబ్స్క్రైబర్స్ మీకోసం చేస్తున్నాయి అంతా. మీరే నా దేవుళ్ళు అనుకో, మీరే నా దేవుళ్ళు అనుకో. అడి డేసి ఏదో ఒకటి వేసిండు మనోడైతే డన్ డీల్ డన్. సో ఏంటంటే ఆ పిల్లని పిలిపించి ఒక గిఫ్ట్ ఇస్తున్నాం అని చెప్పేసి వాటర్ ప్రాంక్ చేస్తున్నాం. సో వాచ్ గిఫ్ట్ ఇస్తుంది ఆమెకు డైమండ్ ఇస్తా అంట. నీకు డైమండ్ ఉంగరం తెచ్చిన అది ఇస్తాను, కళ్ళు మూసి చేద్దాం కథం చూద్దాం. లేదంటే ఇయర్ రింగ్స్ తెచ్చిన అంట 10 రూపాయలు. నమ్ముతుందా 10 రూపాయలు ఇయర్ రింగ్స్? ఎందుకు అదే స్టేజ్ అంటే ఏదైనా ఇవ్వడం గిఫ్ట్ ముఖ్యం. రూపాయి 2 రూపాయలు ముఖ్యం కాదు, గిఫ్ట్ ఇవ్వడం ముఖ్యం. సో ఇప్పుడు ఏంటంటే పిలిపించి ఇట్లా గిఫ్ట్ ఇస్తున్నాం అని చెప్పి కళ్ళు మూసి మంచిగా మెల్లగా. సో వాటర్ అయితే నువ్వు పోయొద్దు, ఇందు పోయాలి, ఇందు పోయాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. సో వీళ్ళిద్దరు ఒక ఇంకా గొడవ పడుతున్నారు ఇద్దరు. ఇందు వదిలేసి ఇందు మ్యాగీ ఇద్దరు గొడవ పడుతున్నారు కాబట్టి మ్యాగీ ఇందుని ఏమైనా అంటుందా లేదా వాటర్ ఫ్రాంక్ చేస్తే చూద్దాం. అంతేనా? చేస్తావా? అమ్మాయి మేకప్ పోయిందనుకో దయ్యంలోనే కనబడుతుంది ఆయన. సో అమ్మాయితో పిలిపిస్తాము, రింగ్ వెళ్ళి మెల్ల పిలుచుకురా అమ్మాయిని. మెల్ల తీసుకొని వస్తా. సో అమ్మాయితో వస్తుంది, వెయిట్ చేయండి. సో ఎట్లుంటుందో అమ్మాయి రియాక్షన్ చూద్దాం. నీ కాళ్ళ మధ్యలో ఎవరైనా దూరి రాట్లేదు. ఆగదు ఈ ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ. సరే, నీకు ఈ అమ్మాయి అంటే ఎంత ఇష్టం? చెప్పలేనంత ఇష్టం. గోనా దండ తీసుకుండు. నీకోసం ఒకటి ఏం చేస్తున్నాం అంటే అదో కెమెరా పెట్టి నీ మీద ఎంత ప్రేమ ఉందని అనుకుంటున్నాం మేము. అర్థమైందా? నీ మీద ఎంత ప్రేమ ఉందని అనుకుని కెమెరా పెట్టి ఎక్కా పోలిన వైర్ మొక్కుని చచ్చిపోతాను. సరే మళ్ళీ సాగు చేస్తాం. 5,000 అయితే మన మినిమం ఉంటుంది. మనది డప్పులు పటాకీలు డీజే అదే మనోడు ఆడేస్తే మనం ఉంటుంటాం. కానీ వదిలేసా నీ మీద నీకెంత ప్రేమ ఉంది? నీకెంత ప్రేమ ఉంది రింకన్? నాకు చాలా ఉంది. అందుకే మా మమ్మీని వదిలేసి వచ్చేసిన. అందుకే ముద్దతి అట్లా ఇట్లా తిరిగి మంచిగా మనలో కనిపించారు మా వాళ్ళకి.
ఇంత ఉందా ప్రేమ ఇంత ఉందా వద్దేసి వద్దు అంటే వాళ్ళందరూ చూస్తున్నారు వీళ్ళేంద్ర రే అలా అలా ఎక్స్ప్రెస్ ఎట్లుంటుంది అంటే ఎవర్రా వీళ్ళంతా రియల్ ప్రేమ ఇది ఏంటంటే ముస్లిం ఫస్ట్ ముస్లిం ఏరియాకి వచ్చినాం మనం అంతా ఒక ముస్లిం ఏరియాలో ఎవరిని ఏముండదు డిస్టర్బెన్స్ ఉంటుంది సో అట్లా అని చెప్పి ఏరియాలో తీసుకున్నాం సో వీళ్ళ రియాక్షన్ ఎట్లా ఎవర్రా వీళ్ళంతా సరే ఒక గిఫ్ట్ ఇస్తాను అంటే నీకు గిఫ్ట్ తీసుకొచ్చినట రింకు సర్ప్రైజ్ కళ్ళు మీరు రింకు మళ్ళీ గిఫ్ట్ ఇస్తాడు మంచి ఇయర్ రింగ్ తీసుకొచ్చింది మంచి అన్నాగో ముద్దు ఇచ్చుకుంటే కళ్ళు ముయ్యాలి ప్రేమ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అయితే ఇదేదో బాగుందే సారీ ఒక మాట ఎప్పుడో మర్చిపోయినా మావాడు మన్మధుడు సో ఇప్పటి నుంచి రింకు కాదు మన్మధుడు ఈయన పేరు మన్మధుడే అరే ఎంత అంటే మాకు దొరుకుతలేరు రా అమ్మాయిలు ఈయనకి ఒకటిగా ఇద్దరు ముగ్గురు అదే ఈ మధ్య వీళ్ళ అమ్మని వద్దనుకొని వచ్చేసింది దీనికోసం అట్లా అయిపోయింది పరిస్థితి కొట్టుకుంటూ దీనికోసం మన్మధుడు నాగార్జున అయిపోయింది ఇంకా అట్లా ఉంటుంది మళ్ళీ మనతోని సరే కళ్ళు మూసి గిఫ్ట్ ఎత్తి కళ్ళు మూయి గిఫ్ట్ ఎత్తి పేడ గిడేం రాయట్లేదు నేను ఎందుకు రాస్తాను అమ్మ తల్లి మంచిగా కొట్టేస్తానే ఎవడవా మ్యాగీ నీకు రింకు అంటే ఎంత ఇష్టం ఇప్పుడు కళ్ళు తీయద్దు అట్లా తీయదు నీకు గిఫ్ట్ తీసుకొచ్చినప్పుడు చిన్నదైనా పెద్దదైనా గిఫ్ట్ నువ్వు తీసుకోవాలి అంతే గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా నువ్వు తీసుకోవాలి అంతే వాటర్ ఎందుకు వచ్చిందో చూసారా సార్ డబుల్ యాక్షన్ వాటర్ ఎందుకు వచ్చినాయిందో నీ పిచ్చ కుదల ఏంది నేనేం చేయలేమ్మా ఎన్ని చేసి చూడు నేనైతే ఏం చేయలేదు ఏందన్నా పోతుందా ఎవరేసిరు నేనైతే ఏం చేయలేను ఇయర్ రింగ్సా గుద్ద రింగ్స్ ఇవి అది దుబాయ్ కింద తెచ్చిన ఇయర్ రింగ్స్ ఏందన్నా ఇది సరే అయ్యా ఎందుకు వచ్చినా ఏందో దిమాక్ ఉండాలి ఇంతేనా ఆమె రెడీ బయటికి వెళ్దాం అనుకుంది మరి ఇద్దరం కలిసి ఉంటున్నాం కదా అది పుల్ల పెడదాం నాకండి పిచ్చి కథలు పడుతున్నారు ఎవరిని అంటున్నా ఆయన నువ్వేగా నువ్వు చూసినా పోసింది కళ్ళు పూసుకున్నావు కదా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో మళ్ళీ ఆమెనే చేసింది మన మొత్తం ప్లాన్ ఇది మొడ్డలు ఆమె ఎందుకు వచ్చింది తెలుసా తెలిసి కోపం నీ మీద ఉండొచ్చు ఎట్లుండొచ్చు అంటే అరే రింకన్ ఫస్ట్ లవర్ నేను పిచ్చి కథలు పడుతున్నావు ఎవరు ఎవరు అంటున్నావు ఎవరు వచ్చారు ఇవి నీళ్లు పోసిన వాళ్ళని అర్థమవుతుందా నేను పోయలే నన్ను ఎందుకు అంటున్నావు నా మీద ఎందుకు అరుస్తున్నా పోయి వాని మీద అరువు దగ్గర చేస్తా నీ పిల్లని గుంజి కొడతా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ కావాల్సుకొని ఇలా కొట్టింది నా జోలికి ఎందుకు వస్తున్నావు నా జోలికి ఎందుకు వస్తున్నారు ఇద్దరు ఉండుర్రి నాతో మీకు ఎందుకు బయలు ఆ పిల్ల ఏమేమా ఏందన్నా వాడు ఇంత దిమాకుందా ఇందరు ఇంక మీ ఇద్దరికి ఇంత దిమాకుందారా అదే చేసిందమ్మా తల్లి శివ ఆ పిల్ల ఏడుస్తుంది ఆ చేనిగో మంట అని చెప్పి ఆ చేని తిరిగింది లేవమ్మా లో
పిచ్చిదానివి ఏంటి నువ్వు? పిచ్చిదాన్ని ఎవరిని అంటున్నావు? నీళ్ళు పోసి మాట్లాడు. నువ్వు చూసినావు ఒక మాట చెప్పు. నువ్వు చూసినావా? వేస్ట్ ముఖం దానివి నువ్వు. చూసినావా అంటే నువ్వు చూసినావా? అందరు మన వైపు చూస్తారు చూడక్క. నేను బయటకు ఫస్ట్ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. కురిసే చల్లని వాన సలి సలిగా ఉన్నది. ఎవరు పోసి? నేను అరే వీళ్ళ మీద వాటర్ ట్యాంక్ ఏమో నేను మీద అడుపుకున్న వాటర్ అయితే దాని రివర్స్ ప్రాంక్ అంటే పాప మేము వేసింది బాగా అనిపించింది, ఇంకా కొంచెం వాటర్ ఉండే, సో ఆ వాటర్ మీద పోస్తే ఎట్లుంటది ఈమె సంతోషం అటు ఇటు పుల్ల పెట్టి మధ్యలో మంచిగా హిందూ కదా నాకు తెలుసు. హిందీ అయిపోయినాను. ఇంకో విషయం ఏంటంటే దీని కోసిర్రు అది కాదు మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. అందరి మీద నీళ్ళు పోసాం కానీ రింకాన్ మీద నీళ్ళు పోయలే, బాధ అనిపిస్తుంది. ఇంకా కష్టం మీద నీళ్ళు పోయలే. మాకు జ్వరాలు వస్తున్నాయి. ముందే చలికాలం, చలి జ్వరం. అరే నువ్వు చాలా వేడిగా ఉన్నావు. వరకు పోదు. ఏదో వీడు మన్మధుడు, ఇంక జ్వరం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కామెంట్ లో చెప్పండి. రుక్కు ఇంటి మీద గుడ్లు కుక్క పేడ ఇసుక అన్ని వేస్తా చూడు. రుక్కు ఇంటి మీద గుడ్లు కుక్క పేడ ఇసుక అన్ని వేస్తా చూడు. అందరి మీద కుక్క గుడ్డు కుక్క ఏరిగిన పియ్య గలీజ్ మాట మాట్లాడక ఇంత గలీజ్ ఉన్నారేంద్రా ఏందన్నా చిరాకు రాదేంది అన్న? నువ్వు ఆమె మీద ప్రాంక్ చేసిన ఆమె మీద ఎందుకు చేసినావు అన్న? నువ్వు దాని రివర్స్ మాతో అట్లుంటది మాతో. ఊకండి కామొచ్చిండ్రా చిన్నప్పుడు సేమ్ కిడ్స్ ఎట్లా చేస్తారు అట్లా చేస్తారు మా వాళ్ళు కూడా. పంది మూతి లాక్కున్నా పంది మూతి పడిపోయాను నువ్వు అట్లుంటది కామేషన్. సో మా వాళ్ళు ఎట్లా చేస్తారు అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కృష్ణ, ఎల్కేజీ యూకేజీ కిడ్స్ కృష్ణ అట్లా కొట్లాడుతారు వీళ్ళు. ఇంకా వీళ్ళకి ఇంకా మెచ్యూర్డ్ మైండ్ అనేది రాలేదు. సో త్వరలో వస్తుంది అనుకుంటున్నా, కొంచెం జల్దీ తెచ్చుకోండిరా. ఏంద్రా ఇంత గానం? నాకు పెళ్లి చేసేసి ఇంకొకటి ఇద్దరిని వేసుకుంటా, చిన్నపిల్లం పెద్ద పిల్లం. నీ పెళ్లికి దండమో నాకొద్దు, నీ పెళ్లి వద్దు, నీతో సంసారమే వద్దు. ఎట్లా మాట్లాడతాడు అన్న చూసినా మళ్ళీ ఇందు అంటుండు. అరే మజాక్లో ఆమె నన్ను తిట్టినప్పుడు మళ్ళీ ఆమె కట్టనే అలాంటి మేము చూడలేము. ఆన్ స్క్రీన్ అవన్నీ వీడియోలో కావద్దు. ఎందుకంటే ట్రూ లవర్స్ కదా, ఏమైనా చేస్తాం ఏమైనా బతకలుతాం. ట్రూ లవర్స్ కదా, అట్లనే ఉంటది. అట్లా ఉంటుందంట. ఇప్పుడు ఏంటంటే నిజంగా ప్రేమించినాం కదా, ఏదో 4 రోజులు మాట్లాడి అట్లా ఉద్దేశకం అయితే కాదు కదా. నేను అట్లనే ఉంటుందా? సో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా వీడియో అయితే వేరే లెవెల్ వచ్చినా కూడా క్రేజీగా వచ్చింది అనుకుంటున్నా. సో ఏంటంటే ఏమేమి ప్రాంక్ చేసి ఏమేమి రివర్స్ చేసినాం కాబట్టి సో ఈమె రియాక్షన్ ఎట్లా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో. సో మా వాళ్ళు చాలా ఎట్లా అంటే బోల్డ్గా ట్రై చేస్తారు కాబట్టి ఏంటంటే వాళ్ళు జస్ట్ 18+ వాళ్ళు మాత్రం వీడియోస్ చూడండి, ఎందుకంటే అది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే. చాలా మంది కామెంట్స్లో కొంచెం ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేయండి అంటే సో వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్ బాయ్.